10 ఏళ్లలో దేశానికి బీజేపీ చేసిందేంటి? మోదీ, అమిత్ షా అభివృద్ధి నిరోధకులు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తా ఉన్నాడు. ట్రంప్కు భయపడి మోదీ తోక ముడిచిండు. పాక్తో యుద్ధాన్ని అంతర్గతంగా అర్ధాంతరంగా ఆపేసిండు. ఇందిరమ్మతో ఆయనకు పోలికేంటి? కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి, బండి సంజయ్ అన్ఫిట్ అని కామెంట్. షాద్ నగర్ లో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీ నిర్వహించారట. ఇక 10 ఏళ్లలో నిన్న 11 సంవత్సరాలు అయిపోయిందని చెప్పేసి మోదీ గారు ప్రధానమంత్రిగా దేశానికి అని చెప్పి నిన్న మస్తుగా వచ్చినాయి పోస్టర్లు. సో నిన్నటితోటి భారతదేశ ప్రధానమంత్రిగా ఆయన ప్రధాని కాబట్టి ఖచ్చితంగా శుభాకాంక్షలు చెప్పాల్సిందే. 11 ఏళ్ల ప్రస్థానం ముగిసింది. ఎన్నో చేసిర్రు, ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిర్రు, కొన్ని కార్యక్రమాలు చేపట్టిర్రు. కానీ ఫెయిల్ అయిపోయినటువంటి సంఘటనలు లేదనేటువంటి చర్యలు కూడా వచ్చింది. అందుకో ఇక్కడ 10 ఏళ్లలో దేశానికి బీజేపీ చేసింది ఏంటి? ఎంత మేరకు విద్యా పర్సంటేజ్ పెంచిర్రు, చదువుకున్న వాళ్ళ పర్సంటేజ్ పెంచినారు, లేకపోతే పేదరిక నిర్మూలన ఎంతవరకు జరిగినది, రైతుల సమస్యలు ఎంతవరకు తీసినాం, పేదల కోసం ఏమేం కొత్త పథకాలు తీసుకొచ్చినాం అనేటటువంటిని కూడా మరి ఆలోచన చేయాలి. 11 ఏళ్ళు అంటే మామూలు విషయం కాదు దేశాన్ని పరిపాలించడం అంటే. సో ఏం చేశారు, ఏం చేయలేదు. ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు కూడా అన్ఫిట్ అయినరు, ఇక్కడ వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు అని చెప్పేసి మరి షాద్ నగర్ లో నిర్వహించినటువంటి ర్యాలీలో తెలంగాణ కాంగ్రెస్ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మరి చెప్తా ఉన్నారు.